వందల చరిత్ర కలిగిన ఆలయం లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం అత్యంత సుందరంగా పునర్నిర్మాణం జరిగినది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ ఆలయం సిరిసిల్ల నుంచి హైదరాబాదు వెళ్లే దారిలో సిరిసిల్ల బ్రిడ్జి దాటాక ఈ ఆలయానికి అయితే కుడి ప్రక్కన త్రోవ ఉంటుంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రకృతి ఎంతో సుందరంగా భక్తులను అలరిస్తుంది. మనం ఇప్పుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఆలయానికైతే రెండు ప్రధానమైనటువంటి తారు రోడ్లు అయితే ఉన్నాయి. తంగెలపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్థానికంగా విశిష్టమైన స్థల పురాణాన్ని కలిగి ఉంది. ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ మనం ఆలయాన్ని అంతా దర్శించుకుందాం రండి. స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆధునిక శైలిలో ప్రాచీన వైభవాన్ని నిలబెట్టి భక్తుల కోసం మరింత విశాలంగా అభివృద్ధి చేశారు స్థానికులు. ఈ మధ్యనే విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగినది. అయితే ఈ నెల 23 నుంచి 25 వరకు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరగనున్నాయి. 23 రోజు కంకణధారణ, 24 రోజున కుంకుమ పూజలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారి యొక్క శోభయాత్ర జరుగుతుంది. అలాగే 25వ తేదీ నాడు శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి హోమము ఇంకా పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 3 రోజులు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ నిమలికొండ రమణాచార్యులు స్వామివారి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి. ఆలయాన్ని వివిధ శిల్పాలతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం లక్ష్మీ నరసింహుడు తన కోపాన్ని ఇక్కడ శాంతింపజేశాడని స్థల పురాణం చెబుతుంది. అంతేకాకుండా దేవతలు కూడా ఇక్కడ పూజలు నిర్వహించినట్లుగా స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కష్టాలను తొలగించే దేవుడిగా పూజింపబడతాడు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉంటే గనక స్వామి వారిని పూజిస్తే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వైష్ణవ ప్రతీకలు, చక్ర, నామాలు, శంఖాలు, అద్భుతమైనటువంటి ఈ యొక్క దృశ్యం. గోపురాన్ని అయితే ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. చక్కటి పంచరంగులతో అపురూపంగా చాలా అద్భుతంగా మనకైతే ఈ సలారం అంతా కూడా మనకు కనబడతా ఉంది. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం కపిల మహర్షి ఇక్కడ తపస్సును ఆచరించాడట. భక్తుడి యొక్క తపస్సును ప్రీతిపడి ప్రత్యక్షమై ఇక్కడ స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. ఆలయం చుట్టూ కూడా ప్రకృతితో నిండి ఉంటుంది. చక్కటి పూల మొక్కలతో ఎంతో రమణీయంగా ప్రశాంతంగా ఆలయం అయితే మనకు మంచి ప్రశాంతతను కలిగిస్తుంది. అయితే నారసింహుడు ఉగ్ర రూపమైనప్పటికీ ఈ ఆలయంలో ఆయన శాంత స్వరూపుడిగా లక్ష్మీదేవి ప్రక్కన ఉండడం వల్ల ఆయన సౌమ్య రూపం కలిగినట్లు మనకు కనబడతారు. పురాణాల ప్రకారం ఇక్కడ మహర్షులు నారసింహుని ప్రసన్నం కోసం 10 కోటికా యజ్ఞాన్ని మహర్షులు నిర్వహించారట. అయితే దాని ఫలితంగానే ఈ ప్రాంతం అంతా అత్యంత పవిత్రంగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. మనం ఇప్పుడు యజ్ఞశాలను చూస్తున్నాము. ఏదైతే 16 స్తంభాలు కలిగినటువంటి ఈ యజ్ఞశాల మనం ఇప్పుడు చూస్తున్నాము. గుడి ఒక చిన్న కొండపైన, అంటే ఒక ఎత్తుగా ఉండడం వల్ల ఆ దృశ్యం అంతా కూడా సిరిసిల్ల ప్రాంతమే కానివ్వండి, సుదూర ప్రాంతం అంతా కూడా ఎంతో సుందరంగా కనబడుతుంది. ప్రకృతి పరంగా చాలా బాగుంటుంది. అక్కడ ఒక చిన్న ఆలయం కూడా కనబడుతుందండి. అది గంగా భవాని యొక్క ఆలయం. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి బతుకమ్మ ఘాట్. స్థానిక మహిళలు బతుకమ్మను ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇక్కడ విశాలమైన స్థలం ఉండడం వల్ల చాలా మంది భక్తులకైతే ఎలాంటి అసౌకర్యం ఉండదు. పూర్వకాలంలో ఒక గోపాలుడు తన గోవుల కోసం ఈ ప్రదేశంలో వసతి పొందినప్పుడు స్వామివారి కృపతో అతని జీవితం ఎంతో శ్రేయస్సుతో నిండిపోయిందని పూర్వీకులు చెబుతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నది ప్రధాన మండపం. ఇక్కడ మహాశక్తిశాలి గరుత్మంతుడి యొక్క భారీ విగ్రహం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం కింది ఒక్క చూస్తే కనుక ఇది ఎంత ఎత్తు సైజులో ఈ కొండ అయితే ఉందో మీకు అర్థమవుతుంది. అయితే
ఈ భారీ విగ్రహాల్లో గరుత్మంతుడితో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంటుంది. ఆలయానికి ముఖద్వారంగా ఎదురుగా నిల్చున్నప్పుడు గరుత్మంతుడు ఎడమ పక్కన, ఆంజనేయ స్వామి కుడి పక్కన కనబడతారు. ఇక్కడి వ్యూ చాలా బాగుంటుంది. గోపాలుడు తనకిష్టమైనటువంటి గోవును స్వామివారికి దానం ఇచ్చారట. ఆ గోవు యొక్క క్షీరము స్వామివారికి నైవేద్యంగా రోజు సమర్పించారట. ఇక్కడ చాలా వైవిధ్యంగా డ్యామును పోలిన దృశ్యం అయితే మనకు కనబడుతుంది. ఆ గోడకు, ఆ వాల్కైతే మనకు ఆ జలం ఇటు వస్తున్నట్లుగాను, ఈ కొండపై నుంచి ఈ దార అంతా కూడా కిందికి వెళ్తున్నట్టుగాను చాలా బాగా తీశారు. ఇక్కడ విగ్రహాలు కూడా చూడండి, ప్రతి ఒక్క భక్తుడికి సూచనలు ఇస్తున్నట్లుగా ఈ దేవగణాలన్నీ కూడా మనకు స్పష్టంగా విగ్రహాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక ఉపాలయం అయితే ఉంది. శివ సమేత గంగమ్మ దేవి అయితే ఇక్కడ మనకు ఆ దేవాలయం అయితే కనబడుతుంది. ఈ దారి అయితే మానేరు బాగునికి వెళ్తుంది. ఇక్కడ చాలా ఏళ్ల కిందటి చెట్లయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున అయితే ఈ చెట్లయితే చాలా ఏళ్ల కిందటి మర్రి చెట్లు ఇవి. ఇది మన బతుకమ్మ ఘాటు. ఇక్కడ బతుకమ్మను నిమజ్జనం చేస్తుంటారు. ఈ ఆలయం పక్కన బతుకమ్మ ఘాటు ఉండడం ద్వారా ఎంతో మహిళలు అయితే చాలా సౌకర్యంగా, చాలా అద్భుతమైనటువంటి ఈ విశాలమైనటువంటి స్థలంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. భక్తులు ఇక్కడికి రాగానే ఆధ్యాత్మికతతో ఎంతో తన్మయత్వం చెందుతారనేది ఇక్కడ స్వయంగా చూశాక తెలిసింది. సింహస్వాన సుదర్శన శరీర నమ్రుడు కుంభోల్బన హతన్ కృపామూర్తి లక్ష్మీపతి చరణాగత రక్షక నారసింహ నన్ను కాపాడుము అంటూ భక్తులు వేడుకుంటారు. సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని ప్రబోధించే ఎన్నో అద్భుతమైనటువంటి విగ్రహాలు మనము దర్శించుకోవచ్చు. ఇంకా మరో ఉపాలయం హనుమంతుడి యొక్క ఆలయం. ఈ గిరిపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా మనం చేసుకోవచ్చు.
కొండ చుట్టూ కూడా నీట్గా రోడ్డునైతే ఎంతో సుందరంగా మనకు రోడ్డు అయితే కనబడుతుంది. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఇది సిరిసిల్లకు వెళ్ళే దారి. ఇది హైదరాబాద్ వెళ్ళే దారి. ఈ సైడ్ అయితే బీడీ కంపెనీ ఉంటుంది, ఒంటె చాప్ బీడీ కంపెనీ. సైడ్ నుంచి గుడికి ఈ తోవ వెంబడి ఆ గుడికి అయితే వెళ్ళవచ్చు. ఇంతటి మహిమాన్వితమైన గొప్ప గుడిని మీరు కూడా దర్శించండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.